హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్ తెలుగు. ఈ వీడియోలో అయితే ఆసరా పెన్షన్ సంబంధించి ఒక కొత్త లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటంటే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి వివరాలని అర్థమవుతాయి. ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ ఆప్షన్ పెట్టుకోండి. అప్పుడే మనం చేసే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అందుతాయి. ఏ వీడియో అయితే మీరు మిస్ అవ్వరు. వీడియోని అయితే వెంటనే ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి అయితే వీడియో రీచ్ అవుద్ది. కాబట్టి ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఆసరా పెన్షన్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక సర్వేని అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెల మే 15 నుంచి వచ్చే నెల జూన్ 15వ తారీఖు వరకు ఒక నెల రోజుల పాటు అయితే ఈ సర్వే అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. ఈ సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారంటే చాలామందికి అయితే ఈ పెన్షన్కి సంబంధించిన డబ్బులు అనేవి తీసుకుంటున్నారు. కాకపోతే ఆ పెన్షన్కి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా వరకు చనిపోయి అయితే ఉండటం అయితే జరుగుతుంది. దీనివల్ల డబ్బులు అనేవి చాలా స్కామ్ అవుతుంది ఇక్కడ అని గవర్నమెంట్ అయితే గుర్తించి ఈ సర్వేని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఎవరైతే బ్రతికున్నారో వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అయితే అందజేసేటట్టు ఉండాలని అయితే ఈ సర్వే అయితే తీసుకొచ్చారు. కాబట్టి ఈ సర్వేలో భాగంగా ఎవరైతే ఈ పెన్షన్కి సంబంధించి అర్హులు ఉన్నారో వాళ్ళ ఇంటికి ఈ సర్వే చేసే వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా వాళ్ళు బతికి ఉన్నారా లేకపోతే ఆ పెన్షన్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు అనేది అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ అన్నిటినీ ఒక వెబ్సైట్లో అయితే వీళ్ళు అప్డేట్ అయితే చేస్తారు. దాని ద్వారా ఎంతోమంది ఈ పెన్షన్కి సంబంధించిన అర్హులు బతికి ఉన్నారో చనిపోయారో తెలిసి దాన్ని బట్టి వీళ్ళైతే నిధులు అనేవి విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇలా అయితే మనకి ప్రభుత్వానికి చాలా వరకు అయితే డబ్బులు అనేవి సేవ్ అవుతాయి. ఇంకా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ పెన్షన్కి సంబంధించిన డబ్బులు అనేవి అందడం అయితే జరుగుతుంది. ఎటువంటి డబ్బులు అనేవి వృధా కాకుండా గవర్నమెంట్కి ఇటు పెన్షన్దారులకి అందరికైతే డబ్బులు మిగులుతాయి. వాళ్ళకి మాత్రం డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈ సర్వేకి సంబంధించి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎవరైతే ఖచ్చితంగా ఈ పెన్షన్కి సంబంధించి డబ్బులు పొందాలనుకుంటున్నారో అంటే వాళ్ళ అర్హులు అయ్యుండి పెన్షన్కి సంబంధించిన డబ్బులు అందకపోతే ఖచ్చితంగా మీరు ఈ సర్వేలో అయితే పాల్గొనండి. ఇన్ కేస్ మీరు వేరే ఊర్లలో ఉన్నా కానీ మీ ఇంటికి వచ్చి ఈ సర్వే జరిగేటప్పుడు అయితే ఖచ్చితంగా అందుబాటులో ఉండండి. అప్పుడు కనుక మీకు ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ అన్న ప్రాసెస్ అయితే చేసి మీకు ఈ పెన్షన్కి సంబంధించిన డబ్బులు అనేవి అందటానికి అయితే అవకాశం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్ అయితే వీడియోస్ చేస్తాను. మిస్ అవ్వకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.